ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం పడమర దిగవలి గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక సామాజిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్ల మధ్య ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను పెంచి అందిస్తున్నామని తెలిపారు. అలాగే కేంద్రం నుంచి తొలి విడతలో 80,000 ఇళ్ల మంజూరుకు చర్యలు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు వస్తాయి, రెండు ఇల్లు వస్తాయి. ఇద్దరు అన్నదమ్ముల మీద ఉందండి ఇది. అవును, ఆయన కట్టుకుంటే నువ్వు కలిసి ఉండాలని అనుకోవట్లేదా? మాకు వేరువేరుగా నాకు బాబుగా మంచి బాగా వస్తున్నాయమ్మా. ఓకే, మీ మామగారు లేదా? మీ అత్తగారు? మీ మామగారు అటు వెళ్ళారండి. అత్తగారు చనిపోయారు, మా ఆయన గారు చనిపోయారు. అత్తగారు చనిపోయారా? మీ మామగారు నువ్వే చూస్తావా? ఇద్దరం చూస్తున్నామండి. జాబ్ చూసుకో పెద్ద ఆయన. రైట్. లేడా అసలు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడా ఊరికి? ఇప్పుడు తెలీదు. మీ స్థలం ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఇల్లు ఇస్తా. స్థలం ఉంటే చెప్పు, ఇమ్మీడియట్గా 10 రోజుల్లో 15 రోజుల్లో ఇల్లు ఇప్పిస్తాను, ట్రై చేస్తా. ఓకే, ఇంకేం పథకాలు వస్తాయి? చదువుకునే వాళ్ళు ఎవరు లేరా? పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరు లేరా? పొలం ఉందా? ఇంకేమైనా సమస్యలు? రైట్ సార్. ఎన్నిటికి పట్టచ్చు? సింగిల్ 800 ఎంత అవుతుంది? 4,000 పెట్టుకుని కొనుక్కోపో, ఎన్ని వస్తాయి అది కూడా నేను చెప్తాను నేను. ఓకే, పిల్లలు ఏం చేస్తారు? ఇది మార్పిస్తా, మార్పిస్తా. ఓకే, పీకేసావా? ఇల్లు పడేసావా? అదే పడేసి ఇది కట్టుకున్నావా అంటున్నా? అసలు ఇల్లు లేదు, మామూలుగా షెడ్ వేసుకున్నా ఉంటానికి. నేను పిల్లలు అక్కడ ఉంటున్నారు. నేను స్థలం లేదేనా? చూద్దాం. పెట్టి అప్లై చేసావా? చేస్తే చూస్తాను నేను. మనుషులు అన్ని బాగానే వస్తాయా? ఉందా? మరి మురికి అయిపోయింది బజార్లు. మరి కరెంట్ లేదు, డ్రైనేజ్ మరి అసలు వాసన వచ్చేస్తున్నాయి. అవునా? ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ మంతులు బూడిపోయింది సార్ బాబు. ఒకసారి